భారత రాజ్యాంగానికి అధిపతి మన దేశంలో రాష్ట్రపతి గారు, ప్రభుత్వానికి అధిపతి దేశంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు, ప్రభుత్వానికి అధినేత రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు. స్వతంత్ర దినోత్సవం నాడేమో భారత ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వేడుకలు జరుపుకునే ఆనవాయితీగా ఉంటుంది. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి గారు కానీ, గవర్నర్ గారు కానీ, దేశంలో ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ పాలసీలు కానీ, రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు కానీ, పద్ధతులు కానీ ప్రజలకు ఈ రిపబ్లిక్ సందర్భంగా కమ్యూనికేట్ చేసేటువంటి, చెప్పేటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు కానీ, తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కానీ ఎప్పుడు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్లో ఈ ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటాం. స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ఉత్సవంలో పాల్గొనేటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఈ కరోనా సందర్భంగా ఒక్కసారి మాత్రం పబ్లిక్ గార్డెన్లో దాన్ని జరుపుకున్నాం. ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి గారే కరోనా సందర్భంగా ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలని గవర్నర్ గారి ప్రాంగణంలోనే జరుపుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం పేపర్లు చూసినాం మేము. కానీ ఈరోజు గవర్నర్ గారు జెండాను ఆవిష్కరించి రాష్ట్ర పాలసీస్ని చెప్పే సందర్భంగా ముఖ్యమంత్రి గారు లేకపోవడం, ముఖ్యమంత్రి గారి తరపున కనీసం సీనియర్ మంత్రి గారు కూడా లేకపోవడం అనేటువంటిది, ఇది రాజ్యాంగ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్ ఉంటాయి. రాజ్యాంగం రాసుకున్నటువంటి విషయాలే మాత్రమే కాకుండా సాంప్రదాయాలు ఉంటాయి, అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయాలు ఉంటాయి. కానీ వాళ్ళ రాజ్యాంగ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి, ఒక్క మాట చెప్పాలంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఉంటాయి పోతాయి, ముఖ్యమంత్రులుగా ఇతర నాయకులుగా ఉంటారు పోతారు, కానీ సాంప్రదాయాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. రాజ్యాంగం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఆపద వచ్చినా, ఇతర వ్యవస్థలకు ఆపదలు వచ్చినా అంతిమంగా రాజ్యాంగం కాపాడుతున్న విశ్వాసం అయితే ఉందో, రాజ్యాంగం నీడలో ఇవన్నీ సమస్య పోతాయనే భావన అయితే మనం వ్యక్తం చేస్తూ ఉంటామో, ఈ ప్రాక్టీసెస్ని, ఈ కన్వెన్షన్స్ని ఇవాళ తుంగలో తొక్కినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఇది మంచి సాంప్రదాయం కాదు.